రంజిత్, దొరికేసవ్రా. నీ చిత్రాలన్నీ ఇంట్లో వాళ్ళు చూడాలి. అప్పుడు నీ చరిత్ర బయటపడుతుంది. రంజిత్ చేతికి ఇంకా క్యాన్యులా అలాగే ఉంది. ఇంకా దాంతో పనే ఉంది. రంజిత్కి ఆహారం నోట్లో నుంచి కాదు, ఆ గొట్టంలో నుంచి వెళ్ళాలి. 4 రోజులు ఈ సెలైన్లే రంజిత్కి ఆహారం. ఏంటి, ఇంకో 4 రోజులు సెలైన్ బాటిల్స్ ఎక్కించాలా? మరే ఒంట్లో ఉన్న నీరంతా పోయి చూడు ఎండు గడ్డిలా అయిపోయాడు. మామూలు అవ్వాలంటే కనీసం 3-4 రోజులు పడుతుంది. డాక్టర్లు అలాగే చెప్తారండి. డాక్టర్లు చెప్పింది చేయకపోతే రంజిత్ బ్రతకడం కష్టం. డాక్టర్ చెప్పింది పెడచెవిని పెడితే ఈ ఇంట్లో పెళ్లి పల్లకి బదులు పాడెత్తాల్సి వస్తుంది. ఏయ్! ఛీ! ఏ టైంలో ఏం మాట్లాడాలని కూడా నీకు అస్సలు తెలీదా? ఏంటి కాంచనా, మీ ఆయనకి ఇంత వయసు వచ్చినా ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. కొంచెం నేర్పించు. అయ్యిందా? బాగా అయిందా? నోటి దురద తగ్గించుకోమంటే తగ్గించుకోరు. అయితే ఇక ప్రీ వెడ్డింగ్ షూట్ క్యాన్సిల్ అయిపోయినట్టేనా? ప్రీ వెడ్డింగ్ గురించి పక్కన పెట్టు నిమిషా. వెడ్డింగ్ టైంకైనా నడుస్తాడో లేదో తెలీదు. మీరు కాసేపు నోరు మూస్తారా? రంజిత్, అడ్డమైన గడ్డి తినకుండా నోరు కాస్త అదుపులో పెట్టుకో. అన్నీ మంచిగానే జరుగుతాయి. బయట పిచ్చి పిచ్చి తిన్నంతా తినకుండా పెళ్ళయ్యే వరకు కాస్త జాగ్రత్తగా ఉండు. అయినా హెల్త్ పాడేంత పిచ్చి తిండి ఏం తిన్నావు రంజిత్? అది వాడు ఏది పడితే అది తినలేదు. వాడు తిన్న దాంట్లోనే ఎవరో ఏదో కలిపారు. నా అన్నయ్యకి అన్నీ నేనే చూసుకుంటాను, నేనే చేసి పెడతానని నీ అన్నయ్య గురించి బాగానే కేర్ తీసుకున్నావు కదా. ఆ కేరింగ్ ఫలితమేనా ఈ హెల్త్ పాడవడం? వాట్ యు మీన్? అంటే ఇదంతా నా వల్లే జరిగిందంటావా? అన్నీ చూసుకుంటానని కబుర్లు చెప్పడం కాదు, చేసి చూపించాలి. చేయడం చేత కాదు, కానీ ఎవరో ఒకరి మీదకి తప్పు తోసేయడం మాత్రం నీకు బాగా తెలుసు. ఇంతకీ ఫుడ్ పాయిజన్ అవ్వడానికి రీజన్ ఏంటో డాక్టర్ చెప్పారా? రిపోర్ట్స్ రావడానికి ఇంకా టైం పడుతుందని చెప్పారు. ప్రాబ్లం ఏం లేదు, మీరు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అంటే డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకొచ్చాం. రంజిత్కి ఫుడ్ పాయిజన్ అవ్వడానికి ఈ ఇంట్లో వాళ్ళెవరైనా కారణం అని తెలిసిందో వాళ్ళని నేనంత సులువుగా వదిలిపెట్టను. గుర్తు పెట్టుకోండి. కాదంబరి, అందరూ తిన్నదే వాడు కూడా తిన్నాడు. ఆ ప్రాబ్లం ఇంట్లో అయి ఉండదు, వీడే బయట ఏదో తినుంటాడు. కరెక్ట్గా చెప్పావు మావయ్య. కొంతమంది జరిగిన ప్రతి తప్పుని ఎవరి మీదకో తోసేయాలని తెగ ఫీల్ అవుతూ ఉంటారు. మీ మాటతో అయినా వాళ్ళకి కళ్ళు తెరుచుకుంటే చాలు. ఇక జరిగింది చాలు. ఇక్కడ ఎవరి వల్ల ఏమవుతుందో, దేని వల్ల ఏ అనర్థం జరుగుతుందో అందరికీ తెలుసు. రంజిత్, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. జాగ్రత్త. తమ్ముడు ఆగు. ప్రతి 2 గంటలకోసారి సెలైన్ బాటిల్ పెట్టమని డాక్టర్ చెప్పారు కదా. ఇప్పుడు 2 గంటలైంది. ఆగు. చెయ్యి. ఏ ఇదిగో, ఇది చేత పట్టుకో. ఇదంతా బాడీకి ఎక్కేంత వరకు బాటిల్ కిందకి దించుకో. వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు.
ఈ ల్యాప్టాప్లో ఉన్న రంజిత్ గాడి జీవిత చరిత్ర మొత్తం బయటకు లాగాలి. వీలైనంత త్వరగా వాడి బండారం బయట పెట్టి నిమిషమ్మకి రంజిత్కి జరగబోయే పెళ్లిని ఆపాలి. శ్రీవారు, ల్యాప్టాప్ పాస్వర్డ్ మర్చిపోయానన్నారు కదా, మళ్ళీ ట్రై చేశారా? ఓపెన్ అయిందా? లేదు నిలవిని, ఖచ్చితంగా టెక్నీషియన్ హెల్ప్ తీసుకోవాల్సిందే. అయితే టెక్నీషియన్ని రేపు అశోక్ అన్న ఇంటికి పంపిస్తాడని చెప్పారు కదా, అతను ఎప్పుడొస్తాడు? అతని ఇంటికి రావట్లేదు నిలవిని, నేనే ల్యాప్టాప్ తీసుకొని అతని దగ్గరికి వెళ్ళాలి. రేపు ఎలాగైనా ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేయించాలి. దాంతో నాకు చాలా పనుంది. అవును, ఆ ల్యాప్టాప్ గురించి నువ్వు అంత ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నావు? ఉదయం కూడా టెక్నీషియన్తో ల్యాప్టాప్ ఓపెన్ చేయొచ్చని చెప్పినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయావు. ఈ విషయం మీద అంత శ్రద్ధ ఎందుకు చూపిస్తున్నావు? ఏం లేదు తారక్ సార్, ఆ టెక్నీషియన్తో కొంచెం పనుంది. ఆ టెక్నీషియన్తో నీకేం పని? ఏం లేదు తారక్ సార్, పాత ల్యాప్టాప్ ఒకటి చెల్లొచ్చినప్పుడు రిపేర్ చేయించమంది. మీరు ఈ టెక్నీషియన్ గురించి చెప్పినప్పుడు నాకు ఆ ల్యాప్టాప్ సంగతి గుర్తొచ్చింది. ఒకవేళ ఆ టెక్నీషియన్ వస్తే ఆ ల్యాప్టాప్ కూడా చూపిద్దామని అనుకున్నాను, అంతే. ఓహో, దానిలో ఏముంది? ఆ ల్యాప్టాప్ నేను తీసుకువెళ్ళి చూపిస్తానులే. అయినా అంతగా అవసరమైతే పాత ల్యాప్టాప్ బాగు చేయించడం ఎందుకు? తనకి కొత్త ల్యాప్టాప్ కొనిస్తే సరిపోతుంది కదా. కొత్త ల్యాప్టాపా? దానికిప్పుడు అంత అవసరం లేదు. ఉన్న ల్యాప్టాప్ని బాగు చేస్తే సరిపోతుంది. అలా అంటావేంటి నీలవేణి? తనకి ఎంత అవసరం ఉందో ఏమో. కొత్తది కొనిద్దాం. అంత అవసరం అయితే అదే అడిగేది తారక్ సార్.